టీయూసీ ఆధ్వర్యంలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ నెల 20వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయటం కొరకు మా అఖిల భారత ఐక్య రైతు సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఎందుకంటే మోడీ గారు అధికారంలోకి రాకంటే ముందు చెప్పిన మాటలు వేరు, అదేవిధంగా వచ్చిన తర్వాత వ్యవహరిస్తున్న తీరు వేరు. ఒక్క జాతీయవాదం పేరుతోని, మతం పేరుతోని, అటు పాకిస్తాన్ చైనాల పేరుతోని మొత్తం దేశ ప్రజల్ని మభ్యపెడుతూ అసలు ప్రజల హక్కుల్ని హరిస్తున్నటువంటి విషయాన్ని ఎవరు గమనించకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ఇంతకుముందు తను చెప్పినట్లు 8 గంటల పని విధానం నుంచి 10 గంటలు 12 గంటలకు పెంచి కార్పొరేట్ శక్తులకు అండగా ఉండటమే కాకుండా రైతాంగం పండించినటువంటి పంటలకు కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి పార్లమెంట్ సాక్షిగా రైతులకు హామీ ఇచ్చి 3 చట్టాలను రద్దు చేసి ఇప్పుడు అవే చట్టాలని కొత్త సీసాలో పాత సారా లెక్క జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం పేరుతోని అవిట్లనే మళ్ళీ రేపోతున్నాడు. ఇట్లా మొత్తం ఎవరికి తెలవకుండా కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి విధానాలను తీసుకొచ్చి దేశ ప్రజల్ని వంచిస్తున్నాడు. కాబట్టి 20 తారీఖు నాడు కార్మిక వర్గం సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. అదే సందర్భంగా దేశవ్యాప్తంగా మొత్తం గ్రామీణ బంధువులు కూడా నిర్వహించాలని చెప్పి ఎస్కేఎం మా అఖిల భారత ఐక్య రైతు సంఘం పిలుపునివ్వటం జరిగింది. ముఖ్యంగా అధికారంలోకి రాకంటే ముందు మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ 30 రూపాయలకు లీటర్ చేస్తాం, డీజిల్ 25 రూపాయలకు లీటర్ చేస్తాం. విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని అంతా తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. అవన్నీ మర్చిపోయినారు. కానీ ప్రజల మీద దాడి చేస్తూ వాళ్ళ జేబులు ఖాళీ చేసే విధంగా ఇప్పుడు జిఎస్టీ తీసుకొచ్చి ప్రతి నెల లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారు. కాబట్టి వీటన్నింటినీ ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుకూలంగానే ఈ కార్మిక సంఘాలు రేపు 20 తారీఖు నాడు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినాయి. దీనికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇచ్చి విజయవంతం చేయాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు గత 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చే కంటే ముందు ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చి ఆ హామీలన్నింటినీ తుంగలో దొక్కి కార్మికులు కొట్లాడి సాధించినటువంటి 44 చట్టాలను రద్దు చేసే పద్ధతులలో 4 కోట్లను తీసుకొచ్చేసి ఒక రకంగా 15 చట్టాలను వాటికి ఎటువంటి దానివల్ల ఉపయోగపడే రకంగా కార్మికులకు లేకుండా మొత్తమే రద్దు చేయడం అనేది జరిగింది. మరి అధికారానికి వచ్చే కంటే ముందు ఈ దేశ ప్రజలను, నిరుద్యోగులను, కార్మికుల్ని అందరినీ కూడా నేను అన్ని రకాల సౌకర్యాలు చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వము అమెరికా నగరంలో 6 ప్రాణాలు ఇచ్చి 8 గంటల పని దినాన్ని చికాగో నగరంలో సాధించుకుంటే అది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద చట్టం లెక్క ప్రపంచవ్యాప్తంగా అమలైంది. ఆ అమలైనటువంటి 8 గంటల పని దినాన్ని గుజరాత్లో పుట్టి పెరిగినటువంటి నరేంద్ర మోడీ అక్కడ ప్రస్తుతం కొత్తగా ఏర్పడుతున్నటువంటి కొన్ని కంపెనీలలో ఆయన 10 గంటల పని దినం, 12 గంటల పని దినానికి అగ్రిమెంట్లు చేపిస్తూ ఉన్నారు. ఇది ప్రజాసేవనా లేక ప్రజా వ్యతిరేకంగా? కాబట్టి ఇవాళ 47 కోట్ల మంది కార్మికులు ఉంటే ఇప్పటికీ కొట్లాడి సాధించుకున్నటువంటి 44 చట్టాల ద్వారా లాభపడుతున్నది ఎంతమంది అంటే చాలా తక్కువ మంది, 7 కోట్ల మంది మాత్రమే. 40 కోట్ల మంది ఇప్పటికీ ఏ చట్టం అమలు లేక అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి స్థితి. కాబట్టి ఆ ఉన్నటువంటి చట్టాలను, ఉన్నటువంటి సౌకర్యాల్ని ఈయన కబలించేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి అగ్రిమెంట్ చేయడం అనేది చాలా వ్యతిరేకించాల్సినటువంటి అంశం. కాబట్టి ఇప్పటికే ఈ 8 గంటల పనిదినం వల్ల దేశంలో అనేక చోట్ల ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ నెల 20 తారీఖు నాడు అన్ని కార్మిక సంఘాల, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల ఐక్యతతోని ప్లస్ మా టీయూసీఐతోని
దేశవ్యాప్త సమ్మెను 20 తారీఖు నాడు చేయబోతున్నాం. దీనికి రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ ఈయన వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెకు మద్దతు తెలియాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. Thanks for watching. Like, share and subscribe.